Hello students, integral dx by 9 cos square 2x plus 16 sin square 2x. సో ఇలా సైన్ కాసుల్లో పాలినామియల్స్ ఉండి 2 ఆర్ మోర్ పవర్స్ ఉన్నప్పుడు ఇమీడియట్గా స్ట్రైక్ అవ్వాల్సిన ఐడియా డివైడ్ బై హైయెస్ట్ పవర్ ఆఫ్ కొసైన్. యాంగిల్ సేమ్ ఉండాలండి త్రూఅవుట్ ద ఫంక్షన్ ఇన్సైడ్ ద ఇంటిగ్రల్. యాంగిల్ సేమ్ ఉండి సైన్ కాసుల్లో పాలినామియల్స్ ఉంటాయి. అప్పుడు డివైడ్ బై హైయెస్ట్ పవర్ ఆఫ్ కాస్ అంటే ఇక్కడ డివైడ్ బై కాస్ స్క్వేర్ 2x ఆన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. ఇమీడియట్గా ఈ ఐడియా స్ట్రైక్ అవ్వాలండి, అప్పుడే ప్రాబ్లం విత్ ఇన్ సెకండ్స్లో అయిపోతుంది. డివైడ్ బై హైయెస్ట్ పవర్ ఆఫ్ కాస్ ఆన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. సో ఇక్కడ కాస్ స్క్వేర్ ఎక్స్తో డివైడ్ చేస్తే న్యూమరేటర్ని డినామినేటర్ని ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 బై cos square 2x by 9 cos square 2x by cos square 2x plus 16 sin square 2x by cos square 2x. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇంటిగ్రల్ secant square 2x dx by cos square 2x క్యాన్సిల్ అవుతుంది 9 పక్కన. సో 9 ప్లస్ 16 sin square 2x by cos square 2x tan square 2x. ఏంటి ఉపయోగం అంటే అలా హైయెస్ట్ పవర్ ఆఫ్ కాస్తో డివైడ్ చేస్తే ఇక్కడ మిగిలినవన్నీ ట్యాన్లు అయిపోయినాయి, ఇంకా న్యూమరేటర్లో secant square 2x dx ఉంది. సో అలా డివైడ్ చేసిన తర్వాత ఇమీడియట్గా మనం ట్యాన్ని టీ పెట్టుకోవచ్చు. పుట్ టీ ఈక్వల్ టు tan 2x. సో ఇప్పుడు డిఫరెన్షియేట్ చేస్తే dt ఈక్వల్ టు tan డెరివేటివ్ secant square, అయితే ముందు 2x ఉంది కాబట్టి ఇంకొక 2 వస్తుందండి dx. సో secant square 2x dxని dt బై 2 లాగా రీప్లేస్ చేయొచ్చు. అటు రైట్ సైడ్ ఉన్న 2ని ఇటు తీసుకొస్తే secant square 2x dx కెన్ బి రీప్లేస్డ్ యాజ్ dt బై 2. సో ఇప్పుడు ఈ ఇంటిగ్రల్ ఏమవుతుందంటే secant square 2x dx ఈజ్ dt బై 2 బై 9 ప్లస్ 16 tan square 2x అంటే t స్క్వేర్. సో ఇప్పుడు ఇది స్టాండర్డ్ ఇంటిగ్రల్ లాగా రెడ్యూస్ అవుతుంది. సో dt బై 2లో 1/2ని బయటకు తీసుకొస్తే dt బై 9 ప్లస్ 16t స్క్వేర్. సో ఇప్పుడు దీన్ని ఏ స్టాండర్డ్ ఇంటిగ్రల్తో మ్యాచ్ చేయొచ్చు అంటే ఇంటిగ్రల్ dx బై x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ విచ్ ఈజ్ 1/a tan ఇన్వర్స్ x బై a. సో అలా ఉండాలంటే ముందు ఆ 16ని బయటకు తీసుకొద్దామండి. 1/2 ఆల్రెడీ ఉంది, కింద డినామినేటర్లో 16ని కామన్ తీస్తే ఇట్ బికమ్స్ dt బై 9/16 ప్లస్ t స్క్వేర్. సో నంబర్స్ని సింప్లిఫై చేస్తే 1/32 ఇంటిగ్రల్ dt బై కింద డినామినేటర్లో t స్క్వేర్ ప్లస్ ఆ 9/16ని 3/4 హోల్ స్క్వేర్ రాయొచ్చు. ఇప్పుడు ఇక్కడ మనం ఈ స్టాండర్డ్ ఇంటిగ్రల్ వాడబోతున్నాం. ఇంటిగ్రల్ dx బై x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/a tan ఇన్వర్స్ x బై a. సో 1/32 ముందే ఉంది ఇంటూ 1/a. ఏ వాల్యూ అక్కడ 3/4 స్టాండర్డ్ ఇంటిగ్రల్తో కంపేర్ చేస్తే. సో 1/3/4 tan ఇన్వర్స్ t బై a 3/4 ప్లస్ c. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ 3/4 ఇంటూ 32 4 8s ఆర్, సో 8 3s ఆర్ 24 1/24 tan ఇన్వర్స్ ఈ కింద డినామినేటర్లో ఉన్న 4 పైకి వెళ్తుంది 4/3t ప్లస్ c. అయితే మనం ఆన్సర్ ఎక్స్లో ఇవ్వాలి. సో రిటర్న్ బ్యాక్ టు ఎక్స్ బై పుట్టింగ్ అక్కడ టీని tan x tan 2x అనుకున్నాం. సో పుట్ t యాజ్ tan 2x, ఇంటిగ్రల్ బికమ్స్ 1/24 tan ఇన్వర్స్ 4 tan 2x బై 3 ప్లస్ c. సో ఇది ఆప్షన్స్లో టాలీ చేస్తే ఇప్పుడు దిస్ ఈజ్ ఇన్ ఆప్షన్ 4. సో బేసిక్ సబ్స్టిట్యూషన్ క్వశ్చన్ అండి. అయితే ఫుల్ చాప్టర్ పీవైక్యూస్ ఏమో ఇంటిగ్రేషన్ చాప్టర్వి ఈ పైన అటాచ్ చేయబడి ఉన్నాయి, పైన ఉన్న ప్లేలిస్ట్లో. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మోస్ట్ అప్డేటెడ్ టీజీ వెబ్సైట్ వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.